హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్. ఫ్రెండ్స్, ఈరోజు మాకైతే వేటలోని మంచి మంచి చేపలు అయితే పడ్డాయి. మీకు చూపిస్తాను చూడండి. బొంతులు, అలాగే కచ్చిడి చేపలు అంటాం కదా, అది గోల్డెన్ ఫిష్. అవి అలాగే తేగ చేపలు కూడా మాకు పడ్డాయి. చూపిస్తాను చూడండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మాకు ఈరోజు వేట అయితే బాగానే ఉంది. ఇది కచ్చిడి చేప అనేసి అంటారు. చాలా కాస్ట్ ఎక్కువ అని ఇదైతే. ఫ్రెండ్స్, మనం అయితే వాళ్ళ దగ్గరికి అయితే రొయ్యలకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, మన వాళ్ళు రొయ్యలు తప్పేస్తారు. అవి ఎలా పట్టుకుంటామో మేము అలా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఎలా తీసుకుంటాం అన్నీ మీకు వివరించి అయితే చూపిస్తాను ఈ వీడియోలోని. ఈ వీడియో ఫుల్ నుంచి అయితే చూడండి ఫుల్గా. మేమైతే ప్రజెంట్ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు వచ్చాము రొయ్యలకి. డిస్కోవాలంటారు అవన్నీ చాలా ఎక్కువైతే పడుతున్నారు. రొయ్యలు కూడా బాగా ఎక్కువ తగిలాయి ఈరోజు అయితే. మేము ఆ శంఖంలో వేసుకునేవి రొయ్యలు ప్రాణంతో పట్టుకున్నాము. అవి వాళ్ళ దగ్గర చూస్తున్నారు ఫ్రెండ్స్, రొయ్యలు ఎలా వస్తున్నాయి వాళ్ళకైతే. చాలా అంటే చాలా ఎక్కువైతే వచ్చాయి రొయ్యలు వీళ్ళకి. అందులో మేమైతే రొయ్యలు అయితే తీసుకున్నాము. పనం అంటే 80 పీసులు. 80 పీసులు 1500కి అయితే మేము కొనుక్కున్నాము వీళ్ళ దగ్గర. అంటే కొంచెం తెలిసిన వాళ్ళని కొంచెం తక్కువగా ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళైతే కొంచెం ఇంకా ఎక్కువ రేటు చెప్తారు. 2500 దగ్గరికి ఇస్తారు. మేమైతే ఎర్రలు తీసుకుని లెక్క పెట్టుకుంటున్నాము ఎన్ని జీతలని. అదే 80 పీసులు అయితే మేము తీసుకున్నామని చెప్పాను కదా, అవి మేము లెక్క పెట్టుకుంటున్నాము మా బాక్స్లో వేసుకొని, వాటర్ బాక్స్లోని. వీళ్ళు వలయకుండా ఎందుకు ఉండిపోయారంటే ఇంకా మాతోటి ఇంకా లెక్క పెట్టుకున్నంత వరకు వీళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళకూడదు. అందుకే వీళ్ళు మా దగ్గర అయితే ఉండిపోయారు. మన వాళ్ళు అయితే ఇంకా లెక్క పెడుతున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అన్న. వాతావరణం చూడంత క్లైమేట్ అయితే బాగుంది, చాలా బాగుంది ఈరోజు అయితే. గాలి లేకుండా సముద్రం చాలా ప్లెయిన్గా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఎర్రలు తీసుకొని నంగర్ అయితే వేస్తాము. తంతడి తిన్నగా తెలుసు కదా, తంతడి చీపురుపల్లి ఆ ఏరియాలో అయితే మేము యాంకర్ అయితే వేస్తాము. వాడు యాంకర్ వేస్తాడు. యాంకర్ వేసిన తర్వాత ఇంకా మనం చేపలు ఫిషింగ్ అయితే మనం చెయ్యాలి. ఇంకా మాకు మంచి తేగ చేపలు, అలాగే మంచి మంచి కలర్ఫుల్ చేపలు అయితే పడ్డాయి ఆ రోజు. చిన్న చిన్న చేపలు కూడా చాలా ఎక్కువైతే పడ్డాయి. మీకు పెద్ద పెద్ద చేపలు చూపిస్తాను చూడండి. ఒక 3 చేపలు, అలాగే తేగ చేపలను. మనోడైతే నంగారు వేస్తాడు. ఇంకా దాన్ని అది అంటే నేలకు వెళ్ళేటప్పుడు అది గట్టిగా పట్టుకుంటేనే మనం అది సరైన పొజిషన్లో ఉండగలం. చూస్తున్నారు కదండి, ఇది గోల్డెన్ ఫిష్ అంటారు. మేము కచ్చిడి చేప అనేసి అంటాం. మేమైతే కచ్చిలి అంటాము. ఇది చాలా మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 4000 5000 దగ్గర ఉంటుంది కాస్ట్. ఎందుకంటే ఇది ఆపరేషన్కి పనికి వస్తుంది అట, దీని మెడిసిన్కి. అందుకే దీనికి అంత డిమాండ్. దీని పొట్టలోనైతే నెట్ లాగా ఉంటుంది, బెలూన్ లాగా. అది మెడిసిన్కి అయితే వాడతారు. అందుకే దీనికి అంత రేట్ ఎక్కువ. మన దగ్గర చాలా తక్కువ. ఇంక ఇది కేరళ సైడ్ అయితే చాలా రేట్ ఎక్కువ. చాలా అంటే మనం చెప్పుకోలేను అంత. 20 కేజీలు అయితే లక్షల్లో పలుకుతుంది దీని రేట్ అయితే. చూసారు కదా చేపని. ఇక్కడ అలాగే మాకు తేగ చేప లాగింది. తేగిని మేము ఎలా పట్టుకుంటున్నాం చూడండి. దీనికి సముద్రంలో ఉన్నంత వరకు చాలా పట్టు ఎక్కువ ఈ చేపకి, అదే ఈ తేగ చేపకి. మనకి ఒకసారి గేలానికి చిక్కుకుందంటే ఇంకా అది ఎక్కడికి వెళ్ళే సమస్య అయితే లేదు. మా వాడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు కరకమ్మ వేయడానికి. చూసారా, మా వాడు కమ్మి పట్టుకున్నాడు కదా, దాన్ని కరకమ్మ అనేసి అంటాం మేము. మిడిల్ సైజు ఒక్కొక్కటి 25 కేజీలు దాటొచ్చేమో అనుకుంటాను నాకు తెలిసి అయితే. మాకు 2 తేగ చేపలు అయితే పడ్డాయి ఆ రోజు. ఇంకా పట్టు ఎక్కువగానే ఉంది దీనికైతే. ఇది రానంటుంది. సరే వచ్చేస్తుందేమో అనేసి నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, వస్తుంది చూడండి. తేగ చేపకి ఎలాగ దానికి గేలం అనేది వేసాడు మా వాడు. చూపిస్తాను చూడండి. లేదా చేత్తోనైనా పట్టుకోవాలి, లేకపోతే అలా ముక్కులో కూడా గేలం వేసే అవకాశం ఉండొచ్చు.
అంటే చూడండి ఎక్కడ వేసాడు మా వాడు, అలా వేయాలి. లేదంటే చేతి పట్టుకోవాలి, ఆ కంట్లో చేయి వేసి. ఇంకెక్కడ గేలం వేసినా ఉండదన్నమాట, తెగిపోద్ది దాని తోలు. చూడండి ఎలా మచ్చలుగా ఉంది. దీన్ని పులితేకని అంటారు, మచ్చల తేకని కూడా అంటారు. దీనికి అంత డిమాండ్ అయితే ఉండదు, దీని కాస్ట్ తక్కువనే, 100 రూపాయలు మించి పైగా ఎవరైతే ఇది అయితే. వేరే తేక అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. కానీ చూస్తారు కదా తేకని మేము ఎలా పట్టుకున్నాం, చూపించాను కదా. ఇదిగో మచ్చల తేక, దీన్ని పులితేకని అంటారు. వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న. ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మాకు ఏం చేపలు పడ్డాయో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. 3 మంచి పెద్ద చేపలు పడ్డాయి, బొంతులు అలా కచ్చిలి చేపలు. ఇది బొంతు తీస్తున్నాను పైకి, అంటే మీకు చూపించడం కోసం అయితే నేను తీసి చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్కటి 10-15 కేజీలు అయితే రావచ్చు అనేసి అనుకుంటాను. బొంతుల సైజు అయితే పెద్ద సైజేనే. ఈ బొంతు కాస్ట్ వచ్చేసి 300 అన్న. ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేప. దీన్ని ఒరిజినల్ బొంతు అనేసి అంటారు కొంతమంది. ఇప్పుడు కచ్చిల చేప బయటికి తీస్తానంటే మీకు చూపించడం కోసం ఇవన్నీ తీసాను బయటికి. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే మరి ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం, వేట అయిపోయి. మాకు వేట అయితే పర్వాలేదు కొంచెం, అలాగా ఇంచుమించు ఒక 15,000కి అలా వస్తాయని మేము అనుకున్నాము. కానీ 18,000కి అయితే వచ్చింది వేట, పర్వాలేదు ఆ మాత్రం. ఫ్రెండ్స్ ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి.